సండే రోజున హిస్టరీ ఎంసీక్యూస్ అలాగే కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ టెస్ట్ పెట్టడం జరిగింది. రెండు కలిసి 30 మార్కులకి. అయితే చాలామంది వాటిలో స్కోర్ చేయలేకపోయారు. రీజన్ ఏంటి అంటే ఆ పేపరు అంత సింపుల్గా లేదు, అంత కఠినంగా లేదు. అలాగే చాలామంది సరిగ్గా చదవట్లేదని అర్థమైంది. సో ఏదేమైనప్పటికీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ నేను ఇక్కడ పెడుతున్నాను, అందరూ చూడండి. వీటికి సంబంధించిన కీ ఎవరైనా కావాలి తెలుసుకోవాలి అనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ యొక్క కీ నేను మీకు పంపిస్తాను. రైట్, క్వశ్చన్లు చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఎలాగైతే మనం గ్రూప్ 2లో గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో రాస్తామో అదే ప్యాటర్న్లో ఇచ్చాను. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాను, ఎంటర్ చేయడానికి ఇచ్చాను. అలాగే 15 క్వశ్చన్లు 15 నిమిషాలని ఇచ్చాను. తర్వాత మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయని ఇచ్చాను. ఏబిసిడి ఆప్షన్లు ఉంటాయి ఇచ్చాను. ఓఎంఆర్ షీట్లో మీరు 2 పెన్సే వాడాలని చెప్పాను. అలాగే ఇక్కడ 1/3 నెగిటివ్ ఉంటుందని చెప్పాను. తర్వాత కరెక్ట్ అయితే 1 మార్కు, తప్పు అయితే 1/3 నెగిటివ్ మార్క్ అని చెప్పాను. ఎలాగైతే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుల రహిత అంటే క్యాస్ట్ ఫ్రీ కులరహిత గ్రామముగా గుర్తింపు పొందిన సౌందాల గ్రామానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్. అంటే మీరు ఇప్పుడు సౌందాల గ్రామానికి సంబంధించిన డేటా మొత్తం చదివింటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. సౌందాల గ్రామానికి సంబంధించిన డేటా మొత్తం మీరు చదివింటే ఆన్సర్ చేయగలరు. రైట్, ఇక్కడ చూడండి. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చాను. వాటిని స్టేట్మెంట్స్ వైడ్గా ఇచ్చాను. తర్వాత ఆప్షన్స్గా డివైడ్ చేశాను. కొంచెం స్టాండర్డ్ అన్నది నేను మెయింటైన్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సౌందాల గ్రామం మహారాష్ట్రలోని అహిల్యానగర్లో అంటే పూర్వం అహ్మదాబాద్ నగర్లో నెవాసా తాలూకాలో ఉంది. ఇదొకటి పాయింట్. రెండో పాయింట్, ఫిబ్రవరి 2026లో గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. తర్వాత కులం మానవత్వం అనేదే తమ మతం అని గ్రామస్తులు ముక్త కంఠముతో ప్రకటించారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూడండి. అయితే పై ఇచ్చిన ప్రకటనల్లో సరైనవి ఏంటి అని అడిగారు. ఏంటి సరైనవి? ఏ మాత్రం సరైనదా? ఏ మరియు బి 2 సరైనవే, 2 మరియు 3 సరైనవా, 1, 2, 3 సరైనవా? సో మీకు కొన్ని నిమిషాలు టైం ఇస్తాను. మీరు ఒక ఆన్సర్ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. తర్వాత మీరు ఎప్పుడైతే నాకు మెసేజ్ చేస్తారో అప్పుడు మీకు వెంటనే కీ అన్నది నేను పంపిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ లెవెల్లో చదువుతున్నారు, మీరు ఎలా చదువుతున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. భారతదేశంలో కులరహితంగా గుర్తింపు పొందిన సౌందాల్య గ్రామానికి సంబంధించి కొన్ని పరిశీలించాలని ఇచ్చాను. వాటికి 3 ఆప్షన్లు ఇచ్చాను. వాటికి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఏంటి అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను కీ ఇస్తాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కన్సిడర్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇదంతా ఇచ్చాను. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. తర్వాత రెండో క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఇటీవల ప్రవేశపెట్టబడిన వికసిత్ భారత్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ 2025 గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఈ చట్టం 2026 జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద గ్రామీణ కుటుంబాల్లో సంవత్సరానికి కనీసం 125 రోజులు ఉపాధి హామీ కల్పించడం జరిగింది. ప్రతి పని పూర్తి చేసిన తర్వాత 7 రోజుల్లోపు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధన ఉంది. అయితే వీటిలో ఏటి సరైనవి కావన్నది నేను క్వశ్చన్ ఇచ్చాను. సరైనవి ఏంటి అన్నది కొంచెం టైం తీసుకోండి, ఆన్సర్లు పెట్టండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చాను, అది చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తర్వాత మూడో క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 సందర్భంగా కింది ప్రకటనలను పరిశీలించండి. రైట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటాము. ఓకే, బాగానే ఉంది. ఏటట చూడండి, ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటాము.
2026 సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అధికారిక థీమ్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇన్స్పైర్డ్ బై నేషన్ ఫర్ ద క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే థీమ్ అంట. అది కరెక్ట్ అయినా చూడండి. తర్వాత ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం నౌ ఫర్ క్లైమేట్ అనే అంతర్జాతీయ ప్రచార నినాదాన్ని ప్రకటించింది. నౌ ఫర్ క్లైమేట్ అనే అంతర్జాతీయ ప్రచార నినాదాన్ని ప్రకటించింది. 4వ ఆప్షన్ ఇచ్చాను చూడండి. 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి అజార్ బైజాన్ ఆతిథ్య దేశంగా ఉండగా ప్రధాన కార్యక్రమాలు బాకు నగరంలో నిర్వహించబడ్డాయి. తర్వాత 5వ పాయింట్, ఈ సంవత్సరపు ప్రధాన దృష్టి వాతావరణ మార్పును ఎదుర్కోవడం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం మరియు పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరణపై ఉంది. అయితే ఈ 5 పాయింట్లకు సంబంధించి ప్రకటనలో సరైనవి ఏంటి అని చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది కరెంట్ అఫైర్స్. మీరు అనుకున్నంత అంత ఈజీగా లేదు. మీరు వీటి ప్రతిదానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు అంటే మీరు బాగా చదువుతున్నారు అని అర్థం. ఒకసారి చూడండి ఇక్కడ ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4వ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. జస్టిస్ రేవతి మోహితే దేరే 2026 మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మేఘాలయ గవర్నర్ సిహెచ్ విజయశంకర్ షిల్లాంగ్ ప్రమాణం చేయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 217 తెలుపుతుంది. జస్టిస్ లీసా గిల్ 2026లో ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే పై వాటిలో సరైనవి ఏంటి అని నేను క్వశ్చన్ అడిగాను. క్లియర్గా చూడండి, ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నెంబర్ని ఇక్కడ రాస్తాను, వాడు మెసేజ్ చేయండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోండి. 9505724315 ఇది మన ఛానల్ నంబర్, ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు. ఇది మన ఛానల్ నెంబర్. ఈ నెంబర్కి మీరు 9505724315 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ పీడిఎఫ్ మీకు పంపించబడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. జూన్ 5, 2026 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 100కు చేరుకుంది. ఒక మైల్ రాయలుగా నిలిచింది. అయితే అది 1వ పాయింట్. 2వ పాయింట్, షెకా జీల్ బోర్డ్ శాన్సరీ ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో ఇది 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. అయితే జయప్రకాష్ నారాయణ బర్డ్ శాన్సరీ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 99వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది అని ఇచ్చాడు. తర్వాత 100 రామ్సర్ సైట్ చూడండి. తర్వాత 100 రామ్సర్ సైట్లతో భారతదేశం ఆసియా ఖండంలో అత్యధిక రామ్సర్ సైట్లు కలిగి దేశంగా నిలిచింది. ప్రపంచ స్థాయిలో అయితే యునైటెడ్ కింగ్డమ్ మొదటిగా ఉంటే, మెక్సికో 2 ఉంటే, భారతదేశం 3గా ఉంది. అయితే వీటికి సంబంధించి కరెక్ట్ ఏంటి అంటే ఎలా చేయాలన్నది నేను చెప్తాను చూడండి. ఎలా చేయాలని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక క్వశ్చన్కి దీనికి ఆన్సర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్టు ఖచ్చితంగా మ్యాక్సిమం ఈ క్వశ్చన్ నుంచి పడుతుంది. కొంతమంది మరి ఎందుకులే మనకి ఈ పీడిఎఫ్ మనం ప్రశాంతంగా చదువుకుంటాం కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి క్లాస్ వర్క్ ఇన్నా కూడా ఒక మార్క్ అయిన వాళ్ళకి వచ్చే విధంగా చెప్తున్నాం. ఇక్కడ 5 దానికి ఆన్సర్ చేస్తున్నా చూడండి. జూన్ 5, 2020 నాటికి భారతదేశంలో 100 రామ్సర్ సైట్లకు మైలురాయిగా నిలిచింది. ఎస్, కరెక్ట్. తర్వాత షేకాజిల్ బుడ్ శాన్సరీ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో 100వ రామ్సర్ సైట్ అనేది తప్పండి. 100వ రామ్సర్ సైట్ అనేది తప్పు. ఇది 99వది. ఇది 99వది. ఇది గుర్తుపెట్టుకునేది 99వది. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ బర్డ్ శాన్సరీ అన్నది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది భారతదేశంలో 99. ఇది తప్పు. ఇది కూడా తప్పు. ఇది 100వది. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఇది ఇచ్చాను. ఇది 100వది, ఇది 99వది. ఇది ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి.
తర్వాత నెక్స్ట్ మిగతాది కరెక్టే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఎవరు చెప్పరు. 100 రామ్సార్ సైట్లతో భారతదేశం ఆసియాలోనే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశముగా నిలిచింది. ఎక్కడ? ఆసియా ఖండంలో అత్యధిక రామ్సార్ సైట్లు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనది ఎన్నోది అంటే 3వ ప్లేసు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆసియా ఖండంలో అత్యధికము, ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానము. మొదటిది ఏంటి భయ్యా అంటే యునైటెడ్ కింగ్డమ్, సెకండ్ది మెక్సికో, థర్డ్ ఇండియా. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే నువ్వు చేయాల్సిన విధానం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ తప్పించా. అంటే 2, 3 ఆన్సర్ కావాలి, ఇది కాదు. సో ఆన్సర్ ఏంటంటే డి. ఆన్సర్ ఏంటి? డి. సో మీరు ఇలా చెయ్యాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 6th క్వశ్చన్, రైట్. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారట. సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 18న రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. తర్వాత మూడో స్టేట్మెంట్, సర్ సివి రామన్ 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన తొలి ఆసియావాసి. ఇదొక కీ పాయింట్ ఇక్కడ, ఈయన తొలి ఆసియావాసి. తర్వాత 2026 జాతీయ సైన్స్ దినోత్సవ అధికారిక థీమ్ ఏంటి అంటే ఉమెన్ ఇన్ సైన్స్. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. అయితే ఏంటి కరెక్ట్ అన్నది మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటి సరైనవి ఏంటి అన్న 1, 2, 2, 3, 4, 1, 2, 3 ఇది అన్నది జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ పెట్టండి. చాలా ఉంది కదా, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఇలాగే ఉంటుంది పేపర్. గ్రూప్ 1 లెవెల్ అన్న తర్వాత ఇలాగే ఇస్తాడు. మన గ్రూప్ 2లో కూడా ఇలాగే ఇచ్చాడుగా గత ప్రభుత్వంలో. సో జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 16న జరుపుకుంటారు. థీమ్ ఏంటంటే ఇమ్యునేషన్ ఫర్ ఆల్ ఈజ్ ద హ్యూమన్లీ పాసిబుల్. తర్వాత రెండోది స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22 జరుపుకుంటారు. థీమ్ ఏంటి అంటే వాటర్ అండ్ జెండర్, అంటే ప్రచారం నిన్నదో అనమాట. వేర్ ఇస్ ద వాటర్ ఫ్లోస్ ఇస్ ఈక్వల్ గ్రోస్. తర్వాత మూడోది ఏమి ఇచ్చాను, ప్రపంచ టీబీ నివారణ మార్చి 24 ఇచ్చాను. తర్వాత 2026 థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అని ఇచ్చాను. తర్వాత నాలుగోది ఏంటి ఇచ్చానంటే 2026లో భారత ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించి టీబీ నిర్మూలన కోసం 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. అయితే పైన వాటిలో సరైనవి ఏంటి అని ఇచ్చాను. సో మీరు జాగ్రత్తగా చదవండి, ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సంతోషిక సూచీలో 2026 ప్రకటనను పరిశీలించండి. 2026వ సంవత్సర సంతోష సూచీలో భారతదేశం 147 దేశాల్లో 116 అంటే 116వ స్థానం నిలిచింది. గత సంవత్సరాల కంటే 2 స్థానాలు మెరుగుపడింది అని ఇచ్చాడు. అది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, ఫిన్లాండ్ వరుసగా 9వసారి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన మొదటి దేశంగా నిలిచింది అని ఇచ్చాడు. తర్వాత మూడో పాయింట్, ఆఫ్ఘనిస్తాన్ అత్యంత అట్టడుగున ఉంది అని ఇచ్చాడు, అంటే 147వ స్థానంలో. అయితే 2026 నివేదిక ప్రధానంగా హ్యాపీనెస్ అండ్ సోషల్ మీడియా అనే అంశంపై దృష్టి సారించింది అని ఇచ్చాడు. అయితే పైన ఇచ్చిన ప్రకటనలో సరైన వేటి గుర్తించండి అని ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ సిఇఓ కాదు, వైస్ చైర్మన్. రైట్. నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్.
చూడగానే పెట్టే క్వశ్చన్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్. చెప్పండి రా బాబు. చాలా క్వశ్చన్ చాలా సింపుల్గా ఉన్నాయి, కొంచెం కష్టంగా ఉండొచ్చు, అయినప్పటికీ ఇలాంటివి అడుగుతున్నారు. సో అందుకే ఆ ప్యాటర్న్ యూజ్ చేశాను నేను. 10వ క్వశ్చన్. ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన నిక్టిబ్రాకస్ కాలి కప్ప జాతికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. మొదటిది, ఈ జాతి కప్ప కాలి నదిలో బేసిన్ మరియు కాలి టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో కనుగొనబడినందున కాలి అనే పేరు వచ్చిందని పెట్టారట. రెండోది, ఈ కప్ప చేసే శబ్దము గొడ్డలితో నరికినట్లు వస్తుంది కాబట్టి టక్ టక్ అనే శబ్దాన్ని పోలి ఉంటుందట. మూడోది, ఈ జాతి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అట. తర్వాత నాలుగోది, DNA మరియు జన్యు విశ్లేషణల ఆధారంగా కుంభారా నైట్ ఫ్రాగ్ భిన్నమైన కొత్త జీవాన్ని నిర్ధారించారు. అయితే క్రింది వాటిలో సరైనది ఏంటి అని ఇచ్చాను. సో సరైనది ఏంటో మీరు తెలుసుకొని పెట్టండి. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందని కారణం చేత నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఏంటి అంటే ఇది అన్ని ప్రాంతాల్లో ఉండదు, ఓన్లీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంది కదా కాలి బేసిన్ టైగర్ రిజర్వ్, ఈ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఇది తప్పు. సో 3 అనేది కానిది ఆన్సర్. సో 3 ఉండకూడదు. చూడండి, ఇది కాదు, ఇది ఆన్సర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ PDF కావాలనుకున్నవారు మళ్ళీ చెప్తే ఛానల్ నెంబర్ రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇంకా ఇలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఉచితంగా మీకు PDF పంపించబడుతుంది. మీరు డోంట్ వరీ. మీ సక్సెస్లో ద ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు అన్నది ఒక పాత్రగా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఛానల్ నెంబర్ రాసుకొని నోట్ చేసుకోండి. 9595057315. దిస్ ఇస్ ద ఛానల్ నంబర్. మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ PDF మీకు పంపించబడుతుంది. ఆల్ ది బెస్ట్.